హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి దాన్ని పెద్ద చర్చగా చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాంటి కొన్ని అంశాలు మీద మాట్లాడటానికి మనతో పాటు ఈ రోజు స్టూడియోలో ఉన్నారు శిరీష బొర్ర గారు, అడ్వకేట్. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను. మ్యారిటల్ రేప్ మీద చాలా గందరగోళం నడుస్తోంది. అసలు దీని మీద మీ వివరణ ఏంటి? ఈ మ్యారిటల్ అంటే అసలు ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మ్యారిటల్ రేప్ అనేది రేప్ లాస్ కిందకి రాదు. ప్రస్తుతం మనకున్న లీగల్ సెక్షన్స్ లో మ్యారిటల్ రేప్ అనేది రేప్ లాస్ కిందకి రాదు. దాన్ని రేప్ లాస్ లో ఇంక్లూడ్ చేయాలని చాలా వైపు నుంచి పిటిషన్లు రావడం జరిగింది సుప్రీం కోర్ట్ కి. ఎగ్జంప్షన్ చేయొద్దు మ్యారిటల్ రేప్ ని కూడా రేప్ లాస్ లో, అంటే ఇప్పుడు ఏవైతే అత్యాచారాలకు ఉన్న నేరాలు ఉన్నాయో, మ్యారిటల్ రేప్ అంటే ఏంటంటే భార్య కన్సెంట్ లేకుండా, భార్య అనుమతి లేకుండా భర్త భార్యను తాకడం అనేది లేదా సెక్సువల్ అబ్యూస్ చేయడం అనేది నేరం అనేది పాయింట్ అన్నమాట. సో దీన్ని రేప్ లాస్ కిందకి తీసుకురావద్దు, దాన్ని ఎక్సెప్ట్ చేయాలి అనేసి దీని గురించి ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్. అయితే ఏంటంటే దీన్ని రేప్ లాస్ కిందకి తీసుకురావద్దు. సుప్రీం కోర్ట్ కూడా తీర్పిచ్చింది అంటున్నారు. సుప్రీం కోర్ట్ ఏం జడ్జిమెంట్ ఇవ్వలేదమ్మా ఇప్పటిదాకా. దీని గురించి చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకని అంటే మ్యారిటల్ రేప్ అనడానికి వీల్లేదు, దీన్ని ఒక నేరంగా పరిగణించకూడదు అనేది కేంద్రం వాదన. మొన్న గురువారం రోజు కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ లో ఏమిచ్చారంటే, దీన్ని ఏదైతే మ్యారిటల్ రేప్ అంటున్నామో, వైవాహిక అత్యాచారం అని దేన్నైతే అంటున్నామో, దీన్ని లీగల్ పరంగా క్రిమినల్ అని అనడానికి వీల్లేదు, క్రైమ్ అని అనడానికి అవకాశం లేదు అని చెప్తుంది. ఎందుకంటే భారత సంస్కృతిలో వివాహ వ్యవస్థకు ఒక పటిష్టమైన ఫిగర్ ఉంది. అంటే మనకు ఒక పటిష్టత ఉంది కుటుంబ వ్యవస్థ మీద, వివాహ వ్యవస్థ మీద. సో ఇప్పుడు ఏదైతే మనం వైవాహిక అత్యాచారం అనే దాన్ని అత్యాచారం కింద పరిగణించాలి అని అడుగుతున్నారో, దాన్ని కేంద్రం తప్పుపడుతోంది అనమాట, వ్యతిరేకిస్తోంది. ఎందుకు అంటే దీని వల్ల వివాహ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. భార్యాభర్తల ఇద్దరి మధ్య ఉన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏదైనా గొడవ జరిగింది కాబట్టి భర్త తాకడాన్ని భార్య ఒప్పుకోలేదు, లైక్ ఆ పర్టికులర్ రోజు వరకు మాత్రమే జరుగుతుంది అది. దీనికోసం ఆ క్షణంలో అమ్మాయికి ఇష్టం లేదు కనుక అతను తాకితే దాన్ని నేరంగా పరిగణించి అతనికి శిక్ష విధించాలి అనడం కరెక్ట్ కాదు కదా అనేది కేంద్రం వాదన అన్నమాట. దీనివల్ల వివాహ వ్యవస్థ సమాజ విషయాలు సుప్రీం కోర్టుకు తీసుకురావద్దు. ఇది కేవలం సామాజిక పరమైన అంశము, దీన్ని న్యాయపరంగా తీసుకోవడం లేదా ఈ విషయంలో సుప్రీం కోర్టు ఇన్వాల్వ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అని, లేదా ఒకవేళ ఏదైనా జడ్జిమెంట్ పాస్ చేయాలన్నా కూడా విస్తృతమైన అభిప్రాయ సేకరణ జరగాలి, దీని గురించి చాలా మందిని అడగాల్సి ఉంటుంది అని. లైక్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలర్స్ కావచ్చు, మానసిక నిపుణులు కావచ్చు, కొంతమంది దంపతుల్ని తీసుకోవచ్చు. ఇలా కొంతమంది పెద్దవాళ్ళని అడిగి విస్తృతమైన అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వాలనేది కేంద్రం వాదన అన్నమాట. ఇదే గందరగోళం. సుప్రీంకోర్టు దీని గురించి ఇంతవరకు ఎటువంటి జడ్జిమెంట్ పాస్ చేయలేదు. అలాగని కేంద్రం కూడా మగవాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇది ఆడవాళ్ళ హక్కుల్ని ఉల్లంఘించడం అవుతుంది అని అంటున్నారు చాలా మంది. కేంద్రం ఏం చెప్తుందంటే, మేము ఆడవాళ్ళ హక్కుల్ని ఉల్లంఘించడం లేదు, మేము ఎప్పుడూ వాళ్ళ హక్కుల పట్ల, వాళ్ళ స్వేచ్ఛ పట్ల, వాళ్ళ ఇష్టత పట్ల గౌరవంగానే ఉంటాం. దానికి సంబంధించి మనకి పార్లమెంట్ లో చాలా శిక్షా స్మృతులు ఉన్నాయి. ఆడవాళ్ళ హక్కుల్ని పరిరక్షించడానికి మనకి మిగిలిన అంశాలు చాలా రకాలైన హక్కులకి సంబంధించి చాలా రకాల శిక్షా స్మృతులు ఉన్నాయి. కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని అత్యాచారం కింద పరిగణించొద్దు అని అంటుంది. మేము ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి ఇష్టం లేకుండా చేయడాన్ని తప్పు అని సమర్థిస్తాం. కాకపోతే అది ఉమెన్ ప్రొటెక్షన్ కిందనో లేదా డొమెస్టిక్ వైలెన్స్ కిందనో తీసుకోండి తప్ప దాన్ని రేప్ కింద పరిగణించొద్దు అనేది కేంద్రం చెప్తుంది అనమాట. లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి సుప్రీంకోర్టు ఎందుకు సమర్థిస్తుంది అంటే, చూడమ్మా, ఇప్పటి వరకు మనకి భారతీయ శిక్షా స్మృతిలో, అంటే మన ఇండియన్ పీనల్ కోడ్ లో గానీ, మన ఈ న్యాయ వ్యవస్థలో గానీ అసలు ఈ లివ్ ఇన్ అనే పాయింటే ఇంతకు ముందే ఎక్కడ లేదు. సమాజంలో ఆ పర్టికులర్ టైంలో ఎటువంటిది అయితే జరుగుతోందో, అంటే మనం ఏదైతే వేరే దేశాల నుంచి ఇక్కడికి తెచ్చుకుంటున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కొన్ని అంశాలని, వాటిల్లో వచ్చిన కల్చర్లతో పాటు వచ్చిందే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా. మనకి భారతీయ వ్యవస్థలో ఇంతకు ముందు పెళ్లి కాక ముందు గానీ, పెళ్ళైన తర్వాత గానీ వేరే అమ్మాయి అబ్బాయితో గానీ, అబ్బాయి అమ్మాయితో గానీ కలిసి ఉండడం అనేది నేరం. వివాహం కాకుండా
కలిసి ఉండడం అనేది నేరం. ఏదైతే పాశ్చాత్య సంస్కృతిని మనం అరువు తెచ్చుకుంటున్నామో వాటిలోంచి వచ్చింది లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా. సో ఇది తప్పు అని చెప్తే ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఇప్పటికి ఉన్న కేసులు సరిపోక నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. అవును. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఓకే, మైనర్ కాకుండా ఉన్నంత వరకు, మేజర్ అయినంత వరకు, ఒకవేళ ఇద్దరు మేజర్లు అయి ఉంటే, అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లు అయి ఉంటే, ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఇష్టం ఉంటే వాళ్ళిద్దరి సమ్మతితోనూ వాళ్ళిద్దరు కలిసి ఉండడాన్ని లీగలైజ్ చేశారనమాట. అండ్ మామూలుగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది మీద పరిణామాలు ఎలా ఉంటాయంటారు? పరిణామాలు ఎలా ఉంటాయమ్మా మనం చూస్తూనే ఉన్నాం. తప్పు అని చెప్పితే మానేస్తారు అని అనుకుని తప్పు అని చెప్తే మానడం లేదు కదా, ఎందుకంటే కావాలని తెచ్చుకున్నాం మనం ఆ సంస్కృతిని. లివ్ ఇన్ రిలేషన్షిప్ అసలు కరెక్టే అంటారా? ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ కరెక్ట్ కాదు అంటే ఇది నైతికత కాదు. కరెక్టా కాదా అనేది పక్కన పెడితే నైతికత కాదు అసలు. మనం జంతువులం కాదు కదా, మానవులుగా మనకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, సంఘంలో బ్రతకడానికి కొన్ని నిర్దిష్టం. ఆ నియమమే మనల్ని జంతువుల నుంచి సపరేట్ చేసేది. ఏదైతే రూల్స్ ఉన్నాయో అవి మనల్ని జంతువుల నుంచి సపరేట్ చేస్తాయి. ఎప్పుడైతే ఆ రూల్స్ ని మనం బియాండ్ అవుతున్నామో మనకి వాటికి పెద్ద తేడా ఏం లేదు. సో ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే పెళ్లి చేసుకోకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి ఉండడం. అయితే లా ఏం చెప్తుందంటే ఇది నైతికత కాదు, అలానే దీన్ని క్రైమ్ అనడానికి లేదు. దీన్ని సపోర్ట్ కాకపోతే మేము ప్రొటెక్షన్ ఇస్తాం మీకు. అంటే ఎవరైతే ఒక ఇద్దరు ఇష్టపడుతున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా ఇద్దరు మేజర్లు అయ్యి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మా పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే పోలీస్ స్టేషన్ లో కూడా పెళ్లి చేస్తున్నారు కదా. కానీ వాళ్ళిద్దరికి కూడా పెళ్లి మీద ఆలోచన లేదు కదా, అది పాయింట్ ఇక్కడ. వాళ్ళిద్దరికి పెళ్లి మీద ఆలోచన లేకుండా పెళ్లి తర్వాత గొడవలు జరుగుతాయి కాబట్టి ముందే మనం ఇద్దరం కలిసి ఉండి కొంతకాలం పాటు ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం నచ్చి సర్దుకుపోగలుగుతున్నాం, కలిసే ఉండగలుగుతున్నాం అని అనిపించిన రోజు పెళ్లి చేసుకుందాం అనుకుని లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు. గొడవ జరిగితే వదిలేస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం పోయినా, అంటే ఇన్ఫాక్చుయేషన్ అంటారు కదా మీ జనరేషన్ వాళ్ళు. సో ఎప్పుడైతే ఆ ఇన్ఫాక్చుయేషన్ తగ్గిపోతుందో, ఎప్పుడైతే అంటే మేకప్ లుక్ పోయి మామూలు లుక్ కనిపించినప్పుడు ఇష్టం పోతుంది. సో అంటే ఇవన్నీ జనరల్ గా మా ఏజ్ గ్రూప్ వాళ్ళు మేము మాట్లాడుకునే అంశాలు అనమాట. సో వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అని చెప్పడానికి మాకు హక్కు లేదు. ఇది ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లివ్ యాజ్ పర్ యువర్ పర్సనల్ లిబర్టీ. మీకు నచ్చినట్టుగా మీరు బ్రతకడానికి మీకు భారతదేశంలో హక్కు ఉంది గనక, మీ ఇద్దరు మేజర్లే గనక, మీ ఇద్దరికి అలా ఉండడం ఇష్టం అయితే మీరు ఉండండి, మేము ప్రొటెక్షన్ ఇస్తాం. ఇది వద్దు అనడానికి లాలో ఎటువంటి ప్రొవిజన్స్ లేవు, అలానే శిక్షించడానికి మాకు ఎటువంటి సెక్షన్స్ లేవు. ఓకే, కానీ మేము ప్రొటెక్షన్ ఇస్తాం. అయితే ఈ ప్రొటెక్షన్ ఏంలాంటి ప్రొటెక్షన్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లివ్ ఇన్ లో ఉన్నప్పుడు అబ్బాయి అమ్మాయిని కొట్టాడు అనుకోండి, అమ్మాయి వచ్చి కేసు ఫైల్ చేయొచ్చు, కొట్టాడు అని కేసు ఫైల్ చేయొచ్చు. లేదు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అమ్మాయికి పిల్లలు పుట్టారు అనుకోండి, మ్యారేజ్ అవ్వలేదు కానీ పిల్లలు పుట్టారు. సో అప్పుడు ఒక మ్యారీడ్ వైఫ్ కి ఎటువంటి మెయింటెనెన్స్ అయితే దొరుకుతుందో అటువంటివి మ్యారేజ్ చేసుకోకపోయినా లివ్ ఇన్ లో ఉన్న అమ్మాయికి దొరుకుతాయి. బట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఎక్కువ కాలం లివ్ ఇన్ లో ఉన్నామని ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఓ గంట కోసమో ఓ పూట కోసమో లివ్ ఇన్ లో ఉండడం కాదు, అది వ్యభిచారం కింద వస్తుంది, అది ప్రాస్టిట్యూషన్. బట్ వెన్ దే ఆర్ లివ్ ఇన్ ఫ్రమ్ ఇయర్స్, లాంగ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అయితే దాని కారణంగా కలిగిన పిల్లలకు కానీ తనకు కానీ ఏవేవైతే పెళ్లి తర్వాత వచ్చే హక్కులు ఉంటాయో ఆ హక్కులు ఇవ్వబడతాయి. ఆ రకమైన ప్రొటెక్షన్ మాత్రం సుప్రీంకోర్టు ఇస్తానని చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే పెళ్ళైన తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరికి పెళ్ళైంది, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు, అయినా భర్త మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఇది కూడా నేరమే. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తున్నారంటే దీన్ని క్రైమ్ అనలేం. భార్య భర్తల మధ్య అన్యోన్యత క్రియేట్ చేసుకోవాల్సిన బాధ్యత భార్య భర్తలదే. అది కాక తను అమ్మాయి వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళిందని కానీ, లేదా ఆ అబ్బాయి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడని కానీ కేసు పెట్టడానికి లేదు.
అంటిల్ అన్లెస్ అతని వల్ల మీకు ఏదైనా అపాయం ఉంది అని మీకు అనిపిస్తే తప్ప. ఇప్పుడు ఎక్స్ అండ్ వై భార్యాభర్తలు అయితే వై ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడు అంటే దాని గురించి మీరు వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేయడానికి వీల్లేదు, నేనేం చేయలేను దానికి. ఒకవేళ ఆ రిలేషన్ వల్ల మీకు ఏదైనా అపాయం జరుగుతుంది అంటే మీకు గాని మీ పిల్లలకు గాని మేము ప్రొటెక్షన్ ఇస్తాం. లేదు ఇంకొకటి, ఈ అక్రమ సంబంధం ఏదైతే ఉందో అది మీకు విడాకులు తీసుకోవడానికి ఒక ఆయుధంలో ఉపయోగపడుతుంది. మీరు విడాకులు తీసుకోవాలనుకుంటే మీరు దాన్ని ఉపయోగించి విడాకులకు అప్లై చేసుకోవచ్చు. అంతవరకు మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం. కానీ అది క్రైమ్ అని చెప్పి అతని మీద మేము ఎటువంటి శిక్షను వేయలేము. ఒకవేళ అతను మీ దగ్గర డివోర్స్ తీసుకోకుండా ఆ లివ్ ఇన్ అమ్మాయిని కనుక పెళ్లి చేసుకుంటే, ఇఫ్ దే హ్యావ్ ఎ మ్యారిటల్ రిలేషన్, అప్పుడు ఇట్ కమ్స్ అండర్ అ క్రైమ్. ఇస్ దట్ క్లియర్? మీకు అర్థమైందా? పెళ్ళైనాక కూడా వేరే అమ్మాయితో గాని అబ్బాయితో గాని సంబంధం ఏర్పరచుకుంటే అది నైతికత కాదు. కాదు అని మీరే ఒకవేళ ఆ పని చేసినట్లయితే దానివల్ల మీకే గాని మీ పిల్లలకు గాని ఏదన్నా అన్యాయం జరుగుతుంది, అపాయం ఉంది అని మీకు అనిపిస్తే మేము దానికి మీకు సపోర్ట్ చేస్తాం, మేము ప్రొటెక్షన్ ఇస్తాం. లేదు మీరు అతని దగ్గర నుంచి ఒకవేళ విడిపోవాలని కోరుకుంటే, అతను లేదా ఆమె ఎవరైనా సరే మీరు విడిపోవాలనుకుంటే. నాకు ఒక క్వశ్చన్ శిరీష గారు, చెప్పండి. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కలిసి ఉండేది అసలు నేరం ఎందుకు కాదండి? అంటే ఇప్పుడు ఒక బంధం అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు వేరే వాళ్ళతో ఎలా సంబంధం పెట్టుకుంటారు? కరెక్ట్ పాయింట్. ఇది నేరం కాదు అని అనట్లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే మోరల్లీ తప్పు, నైతికంగా తప్పు, కానీ లీగల్ గా తప్పు కాదు. అది దాని క్రైమ్. ఎందుకు అంటే అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్ కానీ లేకపోతే ఇలాంటి అక్రమ సంబంధం కానీ ముందు అసలు లీగలే కాదు, ఇది లాకి సంబంధించిన విషయమే కాదు. మాకు సంబంధించిన విషయాన్ని మా ప్రొవిజన్ లో లేని విషయాన్ని గురించి మేము మాట్లాడలేమంటుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుందంటే సరే ఒకవేళ దీనికి సంబంధించి లాలో ఏదైనా ఒక కొత్త సెక్షన్ పెట్టారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారని తెలిసిందండి, వేరే సంబంధం పెట్టుకున్నారు అని తెలిసిన తర్వాత వెంటనే విడాకులు మంజూరు చేస్తుందా? నువ్వు ప్రూవ్ చేయగలిగితే ఇమీడియట్ గా నీకు డైవర్స్ వస్తుంది. డైవర్స్ తో పాటు నీకు ఏమేమైతే లయబిలిటీస్ ఉన్నాయో, నీకు ఏమేమైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. దాని వరకు మేము 100% సపోర్ట్ చేస్తుంది న్యాయ వ్యవస్థ అనేది. ఎప్పుడైనా నేను ఒకటే చెప్తాను, ఎప్పటికప్పుడు న్యాయ వ్యవస్థలో కొత్త కొత్త సెక్షన్స్ రావడానికి కానీ లేదా వాటికి సంబంధించి ఎనాక్ట్మెంట్స్ జరగడానికి కారణం సంఘంలో జరిగే మార్పులు, సమాజంలో వచ్చే కొత్త పోకడలే తప్ప న్యాయ వ్యవస్థ తనకు తానుగా కొత్త కొత్త డెసిషన్స్ ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకోవడానికి అవకాశమే లేదు. అవును, యు ఆర్ రైట్. సో మనం ఏదైతే ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామో, మనం ఏవైతే కొత్త కొత్త చర్యలకు పాల్పడుతున్నామో వాటికి సంబంధించి అప్పటికప్పుడు ఏది న్యాయం అనిపిస్తే కోర్టు దాని వైపుగా వెళ్తుంది. ఓకే, అది క్లియర్ అయిపోయింది. ఇంకొకటి చెప్పండి. సురేఖ గారు వ్యాఖ్యలు చేశారు, చాలా వల్గర్ గా చేశారని కొంతమంది అంటున్నారు. ఆవిడ కరెక్ట్ మాట్లాడడానికి కొంతమంది అంటున్నారు. చాలా మంది ఆవిడ మీద కేసులు పెట్టారు, ఆవిడ క్షమాపణలు చెప్పారు. దీని మీద అసలు మీ వివరణ ఏంటి? అసలు ఎవరిది తప్పు, అసలు ఎవరిది ఒప్పు? ఎప్పుడైనా ఒక మనిషి మీద మనం స్లాండర్ అంటే ఒక రాంగ్ మాట మాట్లాడుతున్నాము, అది కూడా పత్రికా ముఖంగా అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనకి ఎంత వాక్ స్వాతంత్రం ఉన్నా అది ఎదుటి వాడిని హర్ట్ చేయనంత వరకే మనం ఆ హక్కును ఉపయోగించుకోవాలి తప్ప ఎదుటి వ్యక్తిని బాధ పెట్టేలా మనం మాట్లాడాము అంటే అది తప్పే. అవునండి. సో ఆవిడేం మాట్లాడారు అంటే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికో లేదా కేటీఆర్ గారిని తప్పు అని ప్రూవ్ చేయడానికో చాలా రకాలైన ఇప్పుడు పొలిటికల్ బ్యారియర్స్ చాలా ఉంటాయి, వాటిలో దేన్నైనా ఒకదాన్ని వాడుకోవాల్సింది. బట్ ఇది విషయం చాలా సెన్సిటివ్. ఏంటంటే భార్యాభర్త విడిపోవడానికి కారణం కేటీఆర్ గారే. అది కూడా నార్మల్ భార్యాభర్తలు అయితే ఎవరికి ఇంత బాధ ఉండేది కాదు. ఒక పర్టికులర్ ఫిగర్ ఫౌండెడ్ పీపుల్ దట్టు వాళ్ళిద్దరంటే చాలా క్రేజ్ ఉంది. అసలు ఇప్పటికి కూడా ఎవరు డైజెస్ట్ చేసుకోలేని ఒక విషయం అది. అవును, సమంత నాగ చైతన్య డివోర్స్ అనేది అది వాళ్ళ పర్సనల్ థింగ్ అయినప్పటికీ చాలా వరకు పీపుల్ ఇప్పటికి కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అదేదైనా వాళ్ళ పర్సనల్ అంశాన్ని తీసుకొచ్చి పొలిటికల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ చేయడం అనేది ఆవిడ చేసిన తప్పే, 100% తప్పు. అసలు ఆవిడకి అవసరమే లేదు. దానికి కేటీఆర్ గారే ఆవిడ స్టేట్మెంట్ ఏంటి అంటే కేటీఆర్ గారు, నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ కూల్చివేయడానికి
కేటీఆర్ గారు వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు కేటీఆర్ గారు కాదు అని చెప్పడానికి అది చాలా సో అండ్ సో vulgar గా, జరిగింది. vulgar అది గా చాలా బాగా. తప్పు మాట అసలు, వల్గర్ అండి బాబు. చాలా తప్పు మాట. దట్టు మళ్ళీ వాళ్ళిద్దరు అందుకే డైవర్స్ తీసుకున్నారు, ఇది అందరికీ తెలిసిన విషయమే అని ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది అందరి మనోభావాలు దెబ్బతీసిన. ఇప్పుడు ఆవిడ నాకు అది డౌట్ అని ఉంటే అది వేరేలా ఉండేది, ఇది ఓపెన్ సీక్రెట్ అని చెప్పేశారు ఆవిడ. అంటే ఇది అందరికీ తెలుసు అన్నట్టుగా ఆవిడ ఒక స్టేట్మెంట్ ని పాస్ చేసేసారు. అది చాలా తప్పు. దానికోసం అందరూ రియాక్ట్ అవుతారు డెఫినెట్ గా, ఎందుకంటే చెప్పాను కదా మామూలుగానే వాళ్ళు సెలబ్రిటీస్, దట్టు అందరికి ఇష్టమైన సెలబ్రిటీస్, వాళ్ళు ఇండివిజువల్ గా అయినా కపుల్ గా అయినా అందరూ వాళ్ళని చాలా ఇష్టపడతారు. ఇప్పుడు నాగార్జున గారు కేసు వేశారు కదా, అది నిలుస్తుంది. నాగార్జున 100% మనకి సెక్షన్ 499, 500 ప్రకారం ఎవరైనా సరే ఇఫ్ ఇట్ ఈస్ డిఫమేషన్ అని మనం అంటాము, సివిల్ డిఫమేషన్ లేదా క్రిమినల్ డిఫమేషన్. క్రిమినల్ డిఫమేషన్ అయితే మనం దే హ్యావ్ టు గో ఫర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ మోర్ దాన్ 2 years, మినిమం 2 years పడుతుంది. ఇది సివిల్ డిఫమేషన్ అంటే స్లాండర్, మాట ద్వారా ఎదుటి వాళ్ళని కించపరిచేలా మాట్లాడడం లేదా వారి పరువు దెబ్బతీసేలా మాట్లాడడం, మాటతో కొట్టినట్టు. సో దీన్ని స్లాండర్ అంటాం. దీనికి డెఫినెట్ గా వాళ్ళు ఫైనాన్షియల్ కంపెన్సేషన్ తీసుకోవచ్చు. కాబట్టి 100% ఇది నిలబడుతుంది. ఆ నాగార్జున గారు ఈ విషయంలో తను వేసిన డిఫమేషన్ ఫర్ 100 crores ఏదైతే ఉందో అది న్యాయబద్ధమైన కోరికే, తప్పేం లేదు. కోరి తెచ్చుకున్నట్టు అయింది ఆవిడ. అంతేగా మాట్లాడేటప్పుడు అందుకే అంటే అన్నిటికీ తేడా చూపిస్తే ఇప్పుడు మన నాయకులుగా ఎందుకు ఎన్నుకుంటాం వాళ్ళని అంటే మనందరికన్నా వాళ్ళు బెటర్ అనుకునే కదా ఎన్నుకుంటాం. ఆ బెటర్ పొజిషన్ లో ఉండాల్సిన పర్సన్ ని దిగజారిపోయి మాట్లాడడం అనేది తప్పే. అది లీగల్ గా కూడా తప్పు, సామాజికంగా కూడా తప్పు, కనుక దాన్ని ఫేస్ చేయాల్సిందే. ఇది తిరుపతి లడ్డు వివాదం ఉంది కదండి పురంధేశ్వరి గారిది, దాని గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పదవిలో ఉండి స్టేట్ హెడ్ అయి ఉండి కామన్ పీపుల్ లాగా ఒక పర్టికులర్ పర్సన్ ని ఎలెక్ట్ చేయడం అనేది తప్పు. అంటే పత్రికాముఖంగా ఈ వ్యక్తి వల్ల ఇది జరిగింది అని చెప్పడం తప్పు అనేది సుప్రీంకోర్టు చెప్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు ఏం దర్యాప్తు జరగలేదు, ఇంకా జరుగుతుంది. నెయ్యిలో కల్తీ అయింది, ఎవరి ద్వారా అయింది, తప్పు ఎక్కడ జరిగింది అనే దాని గురించి ఇంకా పూర్తిగా ఎంక్వైరీ జరగలేదు. సో మన శిక్షా స్మృతిలో ఏంటంటే అంటిల్ అన్లెస్ తప్పు ప్రూవ్ అయ్యేదాకా ఆ పర్టికులర్ వ్యక్తిని ఖైదీ అని మనం అనకూడదు అసలు. అభియోగి అని మాత్రమే అంటాం, అభియోగం మోపబడిన వాడు అభియోగి మాత్రమే, ఖైదీ అవ్వడు అంటిల్ అన్లెస్ అది ప్రూవ్ అయ్యేదాకా. సో ఇప్పుడు ఇంకా దర్యాప్తు జరగనే లేదు. ఈలోపే చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్ వ్యక్తి పేరు మెన్షన్ చేస్తూ వారి తప్పు చేశారు అని పత్రికాముఖంగా మాట్లాడడం తప్పు అనేది సుప్రీంకోర్టు చెప్తున్నారు. అయితే యాజ్ ఎ స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీకి వీళ్ళందరూ ఒక గ్రూప్ కాబట్టి, అంటే ఇప్పుడు తెలుగుదేశం కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా ఒక ఉమ్మడి కూటమిలో ఉన్నారు కాబట్టి ఆవిడ స్టేట్ హెడ్ గనుక తను సపోర్ట్ చేయాలి కనుక షీ హాజ్ సపోర్టెడ్ చంద్రబాబు నాయుడు గారు. లేదు యాజ్ ఎ సివిలియన్ హీ హాజ్ ఆల్ ద రైట్స్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్ అండ్ ఎనీ వన్ ఇన్ ద సొసైటీ. ఒక పౌరుడిగా ఆయనకి ఎవరి గురించి అయినా మాట్లాడే హక్కు ఉంది, దేని గురించి అయినా మాట్లాడే హక్కు ఉంది అనేది పురంధేశ్వరి ఆవిడ సపోర్ట్ చేసిన విధానం. అంతే తప్ప ఆయన మాట్లాడడం కరెక్టే అని ఆవిడ ఉద్దేశం కాదు. ఒక పౌరుడిగా ఆయనకు కూడా మాట్లాడే హక్కు ఉంది అని చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పారంటే ఓకే, ఒక పౌరుడిగా పక్కన పెడితే ఆయన స్టేట్ హెడ్ గనక కొన్ని మాటలు మాట్లాడకుండా ఉండాలి, అది పత్రికాముఖంగా మాట్లాడకూడదు. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా సమాధానాలు చెప్పారండి. నమస్కారం. థ్యాంక్ యూ.